అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్యకు వితంతో పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటే పెట్టాను. ఒక పేద కుటుంబం, భర్త చనిపోయాడు, భార్య ఉంది. అలాంటి సమయంలో ఆటోమేటిక్గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు, ఆ నెలలో తీసుకోరు, మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు. అందుకే పాత విధానం 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే 89,778 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేయమన్నా, దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా. జూన్ తారీఖున ఈ 89,778 మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 1వ తారీఖు ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 2 నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చే దాంట్లో 1,04,377 మందికి ఇచ్చాం. అదనంగా 85 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క 3 నెలలు తీసుకునే వారికి 9,000 మందికి ఇచ్చాం, 11 కోట్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే 132 కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను. అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను, టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాడిని గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ 1వ తారీఖు. ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి. పింఛన్లు ఇచ్చాం, 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో హోటల్కి పోవడము లేకుంటే క్యారియర్ తీసుకుపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు దీపం 2 పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఆడబిడ్డ ఉంది, యానాది కులం, గ్యాస్ వస్తుందా అని అడిగాను. గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇల్లు లేదు, గ్యాస్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని
నిస్సహాయత ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్ననే మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వారికి భృతి కల్పించాలని 20,000 రూపాయలు ఇచ్చాను. జీవో నెంబర్ 214 రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్ని మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం. నాయి బ్రాహ్మణుల కోసం ఇంతవరకు 20,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో 10% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం. పురోహితులు కానీ ఇనాములు మౌజములు కానీ పాస్టర్స్కి కానీ వాళ్ళకిచ్చే ఆందోళన పెంచాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. పవర్ లూమికి 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. జీఎస్టీ మాఫీ చేశాం. ఇంకో పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.